గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ కిరణ్ సార్ని. వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. సో మనకు ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్లు, ఉన్న నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారము మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, తర్వాత డివైఈఓ, జేఎల్, డిఎల్, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్కి సంబంధించి ఏపీ పొల్యూషన్ బోర్డు ఈ నోటిఫికేషన్లు అనేవి వచ్చాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని పరీక్షా తేదీలను ప్రకటించారు, మరికొన్ని పరీక్షా తేదీలను ఏప్రిల్, మే అని చెప్పారు. సో ఒకవేళ ఏప్రిల్, మేలో లోక్సభ ఎన్నికలు కనుక ఇబ్బంది అయితే ఖచ్చితంగా జూన్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాత పరీక్షా ఫలితాలను, రాత పరీక్షా తేదీలను ప్రకటిస్తారండి. ఫస్ట్ మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయింది. మరి ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది పోయిన సంవత్సరం అంటే 21వ తారీఖు 12వ నెల 2023 నుండి ఈ జనవరి 10 వరకు లాస్ట్ డేట్ ఉందండి. ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో వాళ్ళు ఈ 10వ తారీఖు లోపే గ్రూప్ 2కి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 సంబంధించి అప్లై చేసుకోవాలి. 10 తారీఖు అనేది లాస్ట్ డేట్. మీకు ఎగ్జామ్ ప్రిలిమినరీ వచ్చేసి ఫిబ్రవరి 25, వచ్చే నెల 25 నాడు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఏపీ నిరుద్యోగ సోదరులు ఖచ్చితంగా గ్రూప్ 2 అప్లై చేసుకోండి. ఇక గ్రూప్ 1కి సంబంధించి మనకు ఆన్లైన్ ప్రక్రియ మొన్న 1వ తారీఖు ప్రారంభమైంది. 1/1/2024 స్టార్ట్ అయింది. 21 వరకు, జనవరి 21 వరకు లాస్ట్ డేట్ ఉందండి అప్లై చేసుకోవడానికి. ఏపీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి మంచి అద్భుత అవకాశం. 89 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏపీలో వచ్చింది. ఈ నెల 21 లాస్ట్ డేట్, మీరు అది అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీకు గ్రూప్ 1 ఏపీలో మార్చ్ 17 నాడు ప్రిలిమినరీ ఎగ్జామ్ జరగబోతుంది. కాబట్టి మార్చ్ 17 లోపు మీ ప్రిపరేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్కు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పాలిటెక్నిక్ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చింది. ఇది పాలిటెక్నిక్ లెక్చరర్ సంబంధించి ఈ నెల 29 నాడు ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. 29/1/2024 స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 18 వరకు మీకు ఆన్లైన్ తీసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్, మేలో ఎగ్జామ్ ఉంటుందని క్లియర్గా ఏపీపీఎస్సీ ప్రకటించడం జరిగింది. తర్వాత అత్యంత ముఖ్యమైనది డివైఈఓ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండి. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చాలా అద్భుతమైన అవకాశం. మరి జనవరి 9 నాడు ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. ఈ నెల 29 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. 9 నాడు ప్రారంభమై ఈ నెల 9వ తారీఖు ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 29 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 13 నాడు ఎగ్జామ్ అనేది డేట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ మిత్రులు ఇది గమనించాలి. ఇంకొక నోటిఫికేషన్ ఏమొచ్చింది, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పేసి వచ్చింది. ఇది మనకు ఈ నెల 30 తారీఖు ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. 30/1/2024 ఆన్లైన్ స్టార్ట్ అయ్యి మీకు ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్ తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్, మేలో ఉంటుందని క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత జేఎల్ జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ వచ్చింది. జూనియర్ లెక్చరర్ సంబంధించి జనవరి 31కి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 20కి లాస్ట్ డేట్ అండి. జనవరి 31 ఆన్లైన్ స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 20కి లాస్ట్ డేట్. ఎగ్జామ్ ఏప్రిల్, మేలో ఉంటుందని చెప్పారు. ఇక డిఎల్ నోటిఫికేషన్ వచ్చిందండి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నోటిఫికేషన్. అది ఈ నెల 24 ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 13కు ఆన్లైన్ ప్రక్రియ పూర్తవుతుంది. అంటే ఆన్లైన్ లాస్ట్ డేట్ ఫిబ్రవరి 13. ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్, మేలో మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు గ్రామ సచివాలయ నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. తర్వాత డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమాచారం. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి 13 ప్రశ్నలు ఎక్స్పర్ట్ కమిటీకి ఇవ్వమని చెప్పారు. ఓయూ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అది సాధ్యమైనంత తొందరగా చేసే ప్రయత్నం ప్రారంభించారు. బహుశా ఈ 4 వారాల్లో ఈ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రక్రియ
ఒక కొలిక్ వచ్చి అది కొలిక్ వచ్చే అవకాశము అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. సో మరి దానికి సంబంధించి త్వరలోనే మీకు వివరాలు తెలియజేస్తాను. ఆ తర్వాత గురుకులకు సంబంధించినటువంటి ఫలితాలను సాధ్యమైనంత తొందరగా రిలీజ్ చేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి చైర్మన్ నియామకం మీద ఇంటర్నల్గా చాలా కసరత్తు జరుగుతుందండి. మనకు బయట కనిపించట్లేదు కానీ ఇంటర్నల్గా చైర్మన్ ఎవరిని చేయాలి. ఆల్రెడీ కొన్ని పేర్లు బాగా మంచి ఎక్స్పర్ట్స్ను కొన్ని పేర్లను అనుకున్నారు వాళ్ళు. సరే నేను ఇప్పుడే ఆ వివరాలు చెప్పలేను, ఎందుకంటే అది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం కాబట్టి మీకు అతి త్వరలోనే తెలియజేస్తాను. సో ఆ ప్రక్రియ అయితే ప్రభుత్వము చేస్తుంది, చాలా స్పీడప్ చేసింది. ఈరోజు మీరు టీఎస్పీఎస్సీ ఈరోజు మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోనీని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి సో చాలాసేపు చర్చించారు. తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ ఎట్లా ఉండాలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు విధానం ఎలా ఉండాలి, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఎలా ఉండాలి, ఆ తర్వాత జాబ్ క్యాలెండర్ ఎలా ఇవ్వాలి అనేటువంటిది మనకు చాలా ప్రక్రియ అయితే చాలా కసరత్తు చేస్తున్నారండి. ఈ విషయంలో మాత్రము ఎవరు అనుమానపడకండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల చాలా కసరత్తు చేస్తుంది. అయితే తెలంగాణ ఎన్నికల ఎలక్షన్ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు మరి ఇస్తామని చెప్పారు సంవత్సరంలోపు. మరి చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయా సార్ అసలు ఖాళీలు అని అడుగుతున్నారు. అయితే దానికోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దాదాపు నాకు తెలిసి 80,000 మంది నుంచి 1,00,000 మంది దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లయితే వాలంటరీస్ని తీసుకున్నారో అట్లా వాలంటరీలను తీసుకొని రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఖాళీలను దశల వారీగా, అంటే ఒక క్యాలెండర్ ప్రకారము ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని అది 100 ఉన్నా 50 ఉన్నా 150 ఉన్నా 200 ఉన్నా ఎప్పటికప్పుడు భర్తీ చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉందండి. సో టీఎస్పీఎస్సి సంబంధించిన ఉద్యోగులను కూడా మరి తొందరగా అలాట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఆల్రెడీ రాత పరీక్షలకు సంబంధించిన ఏవైతే జరిగిందో దానికి సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడిస్తుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను నియమించగానే అవన్నీ కూడా రాత పరీక్ష ఫలితాలను జిఆర్ఎల్ పర్టికులర్గా గ్రూప్ 4కి సంబంధించిన జిఆర్ఎల్ మొదట వచ్చే అవకాశం ఉంది. ఇస్తారండి, అవకాశం కాదు, ఇస్తారు. తర్వాత జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏఈఏడబ్ల్యూకి సంబంధించినటువంటి ఫలితాలను కూడా రిలీజ్ చేస్తారు. దాని మీద చాలా కసరత్తు జరుగుతుంది. అయితే పబ్లిక్ సర్వీస్ కమిషను అంత ప్రాసెస్ చేసి పెట్టుకుంది కానీ చైర్మన్ లేకుండా, సో మెంబర్స్ లేకుండా ప్రక్రియ చేపట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధ సంస్థ, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ. మనం అనుకున్నట్టుగా ఉండదు, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కాబట్టి నిరుద్యోగ మిత్రులు ఓపికతో సో మీరు ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి. ఎందుకంటే ఖచ్చితంగా నాకున్న అవగాహన ప్రకారం, నాకున్న అనాలిసిస్ ప్రకారము జనవరిలో 31 లోపు, ఈ నెల 31 లోపు చైర్మన్ నియామకం పూర్తవుతుంది. ప్రస్తుత చైర్మన్ రాజీనామా ఆమోదించడం జరుగుతుంది. నియామక చైర్మన్ కూడా నియమిస్తారు, సభ్యులు నియమిస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్లు కూడా సాధ్యమైనంత తొందరగా ప్రకటిస్తారు. సో గ్రూప్ 2 డేటు, గ్రూప్ 1 ప్రిలిమినరీ డేటు, సో ఇవన్నీ కూడా ప్రకటిస్తారు. ఇవన్నీ కూడా నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత జరిగే అవకాశమే కనపడుతుందండి. సో ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అనేవి ఏప్రిల్ మేలో ఉంటాయి కాబట్టి బహుశా ఏప్రిల్ మే తర్వాతనే ఇప్పుడున్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే డిఎస్సి ఈ నెలలోనే వస్తుందా సార్, 15 రోజుల్లో వస్తుందా, 10 రోజుల్లో వస్తుందా, సోషల్ మీడియాలో అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటున్నారంటే, సో నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే ఇంకొక 4-5 నెలలు ఖచ్చితంగా డిఎస్సి పట్టే అవకాశం ఉందండి. ఎందుకంటే క్లోజ్ అయిన స్కూళ్ళన్నీ కూడా ఓపెన్ చేస్తున్నారు. సో అవి చేయాలంటే అది కొంత ప్రాసెస్ అవుతుంది, మనం అనుకున్నంత ఈజీ కాదు, చాలా కొంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది. దాని తర్వాత దానికంటే ముందు టెట్ అనేది ఇవ్వాలి. సో టెట్ ఇచ్చి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది టెట్ క్వాలిఫై కాని వాళ్ళు మళ్ళీ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వని అడుగుతారు. సో కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. ప్రమోషన్ కూడా టెట్ అవసరం కాబట్టి సో టెట్ అనేది తొందరగా నిరుద్యోగ అభ్యర్థులు, డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి.
ఇక ఆ తర్వాత అడుగుతున్నటువంటి మరొక అంశం ఏంటంటే, సార్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుందా తెలంగాణలో అని అడుగుతున్నారు. సో చూడండి, ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ కానిస్టేబుల్ ప్రక్రియ పూర్తయితే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నాకు తెలిసి అయితే ఒక్క నోటిఫికేషన్ అయితే తొందరనే ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఎలక్షన్ ముందు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ అయితే యాజ్ పర్ క్యాలెండర్ ప్రకారము ఒక నోటిఫికేషన్ ఉంది కాబట్టి బహుశా నెక్స్ట్ ఇచ్చే నోటిఫికేషన్ ఏదైతుందో అది ఈ సంవత్సరంలో ఖచ్చితంగా దాని మీద కసరత్తు. ఇది ప్రాసెస్ ప్రక్రియ పూర్తయితే అంటే ఇప్పుడున్న పెండింగ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయితే మనకి ఇంకా సంపూర్ణ అవగాహన వస్తుంది. దాని మీద అధికారుల నుంచి మనకు సమాచారం వస్తుంది. ఆ వివరాలు మీకు త్వరలో తెలియజేస్తాం. తర్వాత తెలంగాణలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. అయితే ఎప్పుడు వస్తుందని నాకు ఎగ్జాక్ట్ తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ యొక్క ఒక రిక్రూట్మెంట్ అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది ఉందండి. సో మరి ఈ విద్యా వాలంటీర్లను తీసుకుంటారు, ఒక 80,000 నుంచి 1,00,000 మంది. రిమైనింగ్ నోటిఫికేషన్ పెండింగ్ ఉన్న నోటిఫికేషన్ భర్తీ చేస్తారు, తర్వాత కొన్ని నోటిఫికేషన్ ఇస్తారు. అలా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో ఆ రకంగా 2,00,000 ఉద్యోగాలు వాళ్ళు చెప్పిన విధానంలో భర్తీ అయ్యే అవకాశము మనకు కనపడుతుంది. కాబట్టి సో నిరుద్యోగ మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే, సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది ఆల్రెడీ తెలంగాణలో వచ్చి ఉన్నాయి. అయితే చాలామంది నాకు చెప్తున్న సమాచారం ఏంటంటే, మరికొన్ని పోస్టులు కలిపి మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళకు కూడా ఇస్తారనేది అంటున్నారు. అయితే ఇంకా అది ప్రభుత్వం అయితే పూర్తిగా నిర్ణయం తీసుకోలేదండి. ఓన్లీ కొంతమంది అంటే నేను కనుక్కున్న ఎక్స్పర్ట్స్ అంటే కొంతమంది ప్రభుత్వానికి దగ్గరగా ఉండేటోళ్ళని కనుక్కుంటే వాళ్ళు నిరుద్యోగుల నుంచి కొన్ని పోస్టులు పెంచాలని డిమాండ్ వస్తుంది. ఆ మేరకు ప్రభుత్వం చాలా పరిశీలిస్తుంది ఎట్లుంటుంది అనేది అని చెప్పేసి అవి చెప్తున్నారు. ఒకవేళ పోస్టులు పెంచి ఇచ్చినా కూడా మనకు ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాతనే, సో బహుశా మే జూన్లోనే మనకు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ గ్రూప్ 1 ప్రిలిమినరీ మాత్రము కొంత తొందరగా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 2 స్టేజ్లో ఉంటుంది కాబట్టి, ప్రిలిమ్స్ మెయిన్స్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి తెలంగాణలో ప్రిలిమినరీ ఎగ్జామ్ కనుక మనకు ఫిబ్రవరిలో క్యాలెండర్ ఇస్తే ఏప్రిల్లో ప్రిలిమ్స్ పెట్టాలి. ఏప్రిల్ తప్పిందంటే మాత్రము మేలో కుదరదండి. ఎందుకంటే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఏమన్నా ఏప్రిల్లో ప్రిలిమినరీ జరిగిపోతే మళ్ళీ ఆ తర్వాత మెయిన్స్కి దాన్ని బట్టి టైంని బట్టి చూస్తారు. సో ఆ రకంగా ప్రిపరేషన్ అయితే బాగా చేయండి, ధైర్యంగా చదువుకోండి. ఖచ్చితంగా 2024లో అయితే సో తెలంగాణలో కానీ ఏపీలో ఆల్రెడీ డేట్స్ ఇచ్చేశారు. తెలంగాణలో ఖచ్చితంగా నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే ఎగ్జామ్స్ అనేవి జరిగిపోతాయి. జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించిన ఫలితాలు కూడా వెల్లడవుతాయి. సో అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం కసరత్తు చేస్తుంది, ఇదేదో నేనేదో అనుకున్నది కాదు. ఆ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కాబట్టి చాలా దగ్గరగా చూస్తున్నాం కాబట్టి దాని ఆధారంగా మీకు ఈ వివరాలు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ సోదరులు నేను సలహా చెప్పేది ఏంటంటే మీరు ప్రిపరేషన్ను వెంటనే ప్రారంభించండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.